ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ 2. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. ప్రభువు ఏర్పరచుకొనిన వారికి ఈ మాటలు చెప్పబడెను. ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు దేవుని ప్రజలను గూర్చి వర్ణించుచు 7 పేర్లను వాడుచున్నాడు. సంఘము, క్రీస్తు శరీరము, నూతన పురుషుడు, దేవుని కుటుంబము లేక దేవుని ఇంటివారు, దేవుని చేతి పని, ఒక పరిశుద్ధ ఆలయము, క్రీస్తు పెండ్లి కుమార్తె. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22లో తన జనులను సంఘము అని దేవుడు ఎలా అనుచున్నాడు? సంఘము అను ఈ మాట గ్రీకు భాష యందు ఎక్లేషియా అనబడుచున్నది. అనగా ఇది ఒక ప్రత్యేక అర్థము కలిగిన మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 16-19లోని నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పరచుకొంటిని అను ఈ మాటల అర్థం నేను మిమ్ములను లోకములో నుండి పోగు చేసుకొంటిని. ఇక్కడ వాడబడిన పదమునందు ఎంతో గొప్ప అర్థం ఇమిడి ఉన్నది. ఒక స్నేహితుని ఏర్పరచుకొనినట్లు మిమ్ములను ఏర్పరచుకొంటిని అని దాని భావము కాదు. మూల భాషలో నేను అధిక శక్తితో మిమ్ములను లాగితిని అనే అర్థము. మరి ఒక రీతిగా చెప్పవలెననిన మనలను లోకము నుండి వెలుపలికి లాగుటకు ప్రభు తన శక్తి అంతటిని వినియోగించవలసి వచ్చెను. ఎక్లేషియా అను గ్రీకు పదమునకు అర్థం ఇదియే. పాపమనడి జిగట ఊబిలో నుండి పైకి లాగుటకు శక్తి గలవాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఈ కార్యము నిమిత్తమే ఆయన ఈ లోకమునకు వచ్చెను. కనుకనే చర్చ అనున్నది లాగివేయబడిన, బయటికి తీయబడిన లేక ఏర్పరచుకొనబడిన ప్రజలు అను అర్థమిచ్చు పదముగా ఇక్కడ వాడబడినది. ఆయన ఈ విధముగా నీ జీవితంలో పైకి లాగు శక్తిని వినియోగించినప్పుడే నిన్ను ఏర్పరచుకొనెను అను ఈ మాట రుజువు కాగలదు. దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడా? అట్టి నమ్మకము నీకు గలదా? దీనికి రుజువు నీ జీవితమేనని చెప్పగలవా? ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.